రాజుల రెండవ గ్రంథము మొదటి అధ్యాయము. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేసిరి. అహజ్యా సోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూలు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిబిషీయుడైన ఎలీయాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి సోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూలు నొద్దకు మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణమగుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. తర్వాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారిని అడుగగా, 6వ వచనం, ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూలు నొద్దకు విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమగుదువు అని అతనితో పలికినని వారు చెప్పగా, మిమ్మల్ని ఎదుర్కొని వచ్చిన ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగెను. అందుకు వారు, గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొని వాడని ప్రత్యుత్తరమియ్యగా, ఆ మనుషుడు తిబిషీయుడని ఏలియా అని అతనికి చెప్పెను. మహోన్నతుడా, వాక్యమైన మా దేవా, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మనలను ప్రేమించారు. అందుకే ఈ నెలలో 25 రోజులు తన మహాకృపలో నూతన సంవత్సరం మనల్ని కాపాడుతూ వచ్చిన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్పాలి అనుకున్న వాక్యం ఏంటి అంటే, దేవుని మహిమను మనం పొందుకున్నప్పుడు, ఈ దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు, ఈ దేవుణ్ణి ఎంతగా ఘనపరచాలో అంతగా ఘనపరచాలి. నువ్వు ఆరాధన చేస్తావో, ప్రార్థన చేస్తావో, లేక సాక్ష్యాన్ని కాపాడుకొని నమ్మకంగా ఉంటావో, నీవు ఏం చేయాలని నీవు అనుకున్నావో, ఈ దేవుని దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నడవడం విశ్వాసి కానీ, దేవుని నమ్ముకున్న విశ్వాసులైన వారు కానీ, లేక దేవుని సేవ చేస్తున్న సేవకులైన వారు కానీ, ఈ దేవునికి చెందవలసిన మహిమ ఈ దేవునికే చెల్లిస్తూ జాగ్రత్తగా మనము జీవించాలి. అలాగ ఉండకుండా ఏమరుపాటుగా మనం జీవించినట్లయితే మన ప్రవర్తన వలన నష్టం తెచ్చుకుంటామో ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. మీరు గమనించారో లేదో, కరెంట్ ఆ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన ఆ చోట ఏముంటుంది అంటే డేంజర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో ఏంటి? అపాయము అని ఉంటుంది. అపాయమని ఎందుకు రాశాడు? డేంజర్ అనే మాట ఎందుకు అక్కడ బోర్డు పెట్టాడు అంటే, ఏమరుపాటుగా ఇది కరెంటు అని నీవు తెలిసి కూడా ఒకవేళ ఇటు వస్తావేమో, తెలియకేం కాదు, అక్కడ తీగల కిందకున్నాయి, ఆ ప్రక్కనే సబ్స్టేషన్ ఉంది, ఆ సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయబడింది.
ఆ ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలంలో కిందకే వైర్లు ఉన్నాయి కాబట్టి ఏమరపాటుగా ఎవరైనా చెయ్యి పెట్టినట్లయితే ఏమైద్ది? షాక్ కొట్టి చనిపోతారు. ఇక అదే లాస్ట్ రోజు అవుతుంది భూమి మీద జీవించడానికి అని అక్కడ విద్యుత్ అధికారులు డేంజర్ అని పెట్టి, అపాయము అని చెప్పి తెలుగులోను ఇంగ్లీష్లోనూ కూడా రాసి అక్కడ బోర్డు పెట్టి అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తారు. ఇక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన ఆ స్థలంలో ఏమరుపాటుగా ఇనప వస్తువులతో ఆటలాడటం కానీ, తీగలు ముట్టుకోవడం కానీ, ఆ పరిసర ప్రాంతంలో కరెంటు కొరకు ఏర్పాటు చేసిన ఆ స్థలంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా చనిపోతాము అని ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆ కాస్తంత స్థలాన్ని తప్పించుకుంటారు. నేను అంటాను, ఒక లోక సంబంధమైన మనం తయారు చేసిన కరెంటే మనము ఎంతో ప్రమాదకరమైనది, దాని వోల్టేజ్ని బట్టి అక్కడ ఉండే తీవ్రత ప్రమాదకరమైనది అని మనం జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాం. సృష్టించినటువంటి ఒక కరెంటుని నీవే మరలా దాన్ని పట్టుకుంటే చచ్చే పరిస్థితుల్లోనికి వస్తూ ఉంటే, నిన్ను సృష్టించినటువంటి దేవుని విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండడం మంచిదంటారా? మంచిది కాదు. ఒకవేళ తెలియక లోకస్తుడు ఎవడైనా తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటే, లోకస్తురాలు ఎవరైనా తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటే, వారికి దేవుని విలువ కానీ ఆయన సన్నిధి యొక్క శక్తి కానీ తెలియక అట్లా ప్రవర్తిస్తున్నారు. వారికి తెలిస్తే ఈ దేవుని శక్తిని వారు పిచ్చి వేషాలు వేయరు. నోరు కుదురు పెట్టుకొని ఈ దినాల్లో బ్రతకటం చాలామందికి చాలా కష్టం అవుతుంది. చూపులు తన స్వాధీనంలో ఉంచుకొని బ్రతకటం చాలా కష్టమవుతుంది. ఎవరు ప్రవర్తన వాళ్ళు కాపాడుకోవటం చాలా కష్టమవుతుంది. ప్రజలందరికీ అలవాటైంది ఏంటంటే ఇష్టం వచ్చినట్లు బ్రతకటం, నచ్చిన తిండి తినటం, తన మెచ్చుకున్నట్లు, ఎదుటివారు మెచ్చుకున్నట్టు కాదు సుమా, తన తానే మెచ్చుకుని ఒక స్వభావం కలిగి నేను చేస్తున్నది మంచిదే, షబాస్ షబాస్ షబాస్. ఎవరు వచ్చి కొడుతున్నారు? ఈ ఎదుటోడు షబాస్ అని కొట్టడం కాదు, తన చెయ్యి తానే తిప్పుకొని షబాస్ షబాస్ షబాస్. ఎవరితో చెప్పుకుంటున్నాడు? తనకు తానే చెప్పుకుంటున్నాడు. లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో ఒక ఆసామి గురించి దేవుడు చెప్తూ ఏమన్నాడు? తన విస్తారమైన పంట పండితే ఆ విస్తారమైన పంటను సమకూర్చుకొని, విస్తారమైన పంటను సమకూర్చుకున్న ధనవంతుడు పాత కొట్లన్నీ విప్పించేశాడంట. కొత్త కొట్లు కట్టిస్తున్నాడంట, కట్టించాడంట. కట్టించినటువంటి ఈ పాత కొట్లు ఓడదీసి కొత్త కొట్లు కట్టించిన ఇతను అనుకుంటున్నాడు ఏమని అంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఇప్పుడు ఇతనికి అర్థమైంది ఏంటి? తాను నచ్చినట్లు బ్రతుకుతూ తనకు తానే మెప్పు కలిగేటట్లు జీవిస్తూ, నాకు ఎవడూ బాసు లేడు, అయాం, నాకు నేనే గొప్ప, నన్ను ఎదిరించగలిగిన వాడు, నన్ను శాసించగలిగిన వాడు, నన్ను ఎవడైనా ఇదేంటి అని అడగగలిగిన దమ్మున్నది ఎవడికి రా అంటూ తాను జీవిస్తూ ఉన్న సమయంలో ఆ రాత్రి దేవుడు ఏమన్నారంట? ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు.
నీవు సిద్ధపరిచినవి సంపాదించినవి ఎవడి పాలవుతాయిరా నాయనా అని అడిగాడంట. దేవునికి స్తోత్రం. దేవుని ఎడల ధనవంతుడు కాక ఎవరి కోసమంట? దేవుని కోసం కాదంట. దేవుడిచ్చిన ప్రాణాన్ని దేవుని మహిమ కొరకు జీవించడం కోసం కాదంట. ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నాడంటే దేవుని కొరకు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు ఇలాగ ఉంటాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, ఇంకొక మాట కూడా గుర్తు చేస్తున్నా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణము వెళ్ళి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు గనక మీ జీవమే పాటిది. కొంతసేపు కనబడతారు, అంతలోనే మాయమైపోతారు. అరే నిన్న బాగానే ఉన్నాడు, బాగానే మాట్లాడాడు, బాగానే మనతో నడిచి వచ్చాడు, మన అసలు ఏ రోగం ఉన్నట్టుగా కూడా ఆ మనిషి లేడండి, చూస్తుంటే నిద్రపోతున్నట్టే ఉన్నాడండి. ఒకరినొకరు మనం ముచ్చటించుకుంటాం. అయ్యా నిద్రపోతున్నట్టుందండి ఆ మనిషిని చూస్తే, గడి మాయా, ఏమైపోయాడో, రేపు మన పరిస్థితి ఏమగునో. ఈరోజు మీరు గమనిస్తే ఇలాగ మనం ముచ్చటించుకుంటూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని స్వాధీనంలో ఉన్నావు. నువ్వు మంచివాడివైనా, నువ్వు చెడ్డవాడివైనా, నువ్వు శరీర సంబంధివైనా, నీవు ఆత్మ సంబంధివైనా, నువ్వు ప్రకృతి సంబంధివైనా, ఒక్క మాటలో చెప్పాలంటే నేను మనిషిని. మనిషికి ఏముంది? శరీర ప్రాణ ఆత్మలున్నాయి. శరీర ప్రాణాత్మలు కలిగిన మనిషి ఎవరు స్వాధీనంలో ఉన్నాడు? దేవుని స్వాధీనంలో ఉన్నాడు. మరి దేవుని స్వాధీనంలో ఉన్న నీవు ఏమని నిన్ను గురించి వాక్యం చెబుతుంది? ఆయన సెలవు లేకుండా భోజనము చేసి అమ్మయ్యా నేను తృప్తిగా ఉన్నాను అని చెప్పడం అసాధ్యం. ఎవరి సెలవుతో నీళ్లు తాగుతున్నావు? ఎవరి సెలవుతో ఆహారం తింటున్నావు? ఎవరి సెలవుతో జీవిస్తున్నావు? ఎవరి సెలవుతో నీవు పనులు నువ్వు చేసుకుంటున్నావు? మరి ఎందుకు అంత అహంకారం? దేవుని సెలవు, దేవుని సెలవు, దేవుని సెలవుతో నేను బ్రతుకుతున్నాను, జీవిస్తున్నాను. ఆయన సెలవు లేకుండా, ఆయన కనుసన్నెల్లో నేను ఉండకుండా బ్రతకటం లేదు అని ఆలోచించవలసిన నీవు ఎందుకంత అహంకారం? ఎందుకంత అవిధేయత? నోరు తెరిస్తే ఏం మాట్లాడుతున్నావో తెలియనంత ప్రగల్భం ఎందుకని ఒకసారి ఆలోచన చేస్తావా? కన్నిప్పితే కాననివి ఎన్నో చూడ ప్రయత్నం చేస్తున్నా నీ సంగతి ఏంటో ఒకసారి ఆలోచన చేస్తావా? నీ నోటి సంగతి ఏంటి? నీ కంటి సంగతి ఏంటి? నీ ఆలోచన సంగతి ఏంటి? నీ తలంపులేంటి? ఒక్కసారి ప్రశ్నించుకుంటే దేవునికి వేరుగా నీవు లేవో. దేవునికి స్తోత్రం. నీకు ఇంకొక రుజువు చెప్పేనా? ఆయన సెలవు లేకుండా నీ ఉండడం లేదు కాబట్టి మరి నా సంగతి ఆయనకి ఎట్లా తెలుసు అని నువ్వు అంటావా? నీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే ఆ సెల్ ఫోన్ చెప్తుంది ఏమనంటే, ఈ ఊర్లో ఫలానా నువ్వు వేసుకున్నటువంటి ఆ సిమ్ కార్డుకు సంబంధించిన టవరు ఈ ఊర్లో ఉంది, అందుకే సిగ్నల్ ఇంత వస్తుంది. మీరు గమనించారో లేదో? చిన్న చిన్న ఫోన్లు వాడేటప్పుడు సిగ్నల్స్ అలాగా మారిపోతూ ఉంటే ఏ టవర్ నుంచి సిగ్నల్ వస్తే ఆ ఊరి టవర్ పడేది. ఇదిగో ఆగిరిపల్లి రిలయన్స్ టవరు, అక్కడి నుంచి ముందుకెళ్తే ఇదిగో అడవి నెక్కలం
రిలయన్స్ టవర్, అక్కడి నుంచి ముందుకు వెళ్తే ఖండిక రిలయన్స్ టవర్ అని ఏ టవర్కి సంబంధించిన వివరం, ఆ సంబంధించినటువంటి వివరాలు మన సెల్ ఫోన్లో మనం చూస్తున్నాం. నేను అంటాను, ఒక సెల్ ఫోన్ నీ దగ్గర ఉంటే ఆ టవర్ ఆ ఏరియాలో ఉండి నీ సెల్ ఫోన్ పనిచేస్తుందని చెప్పినట్లుగానే నీలో కూడా దేవుని దగ్గర నుంచి కనెక్షన్ ఉంది. తెలుసా? అమ్మా, అయ్యా, ఈ రాత్రి మీరు వినండి, మన దగ్గర నుంచి కూడా దేవునికి కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఎక్కడుందయ్యా అని అడిగితే, దేవుడు శరీరము, ప్రాణము, ఆత్మను పెట్టిన దేవుడు ఆత్మలో ఒక కనెక్షన్ పెట్టాడు. దేహానికి సంబంధించి, ఆత్మకు సంబంధించి, మానసిక సంబంధమైన, శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన విషయాలన్నిటి వివరణ ఒక టవర్ సిగ్నల్ దేవుని యొద్దకు వెళ్తుంది. అదే మనస్సాక్షి. దేవునికి స్తోత్ర. మనస్సాక్షి అనే ఒక టవర్ నీ దగ్గర ఉంది తమ్ముడా, చెల్లి, తల్లి, తండ్రి, సహోదరి, సహోదరుడా. ఆ మనస్సాక్షిలో నుంచి నీవు అనుకున్న ఆలోచనలు, నువ్వు చూస్తున్న చూపులు, నీ హృదయాలోచనలు, నీ తలంపులు, నీ ప్రగల్భాలు, నోటితో మాట్లాడుతున్న నీ మాటలు, ఇవన్నీ కూడా ఆయన దగ్గరికి రిసీవ్ అయిపోతున్నాయి. రిసీవర్ ఉంది ఆయన దగ్గర. మీరు అనొచ్చు, ఇన్ని కోట్ల మందిని ఎలాగ చూస్తున్నాడండి దేవుడు, ఇన్ని కోట్ల మందిని ఎట్లా కనిపెడతాడు అంటున్నావా? ఏ ఊరు జనాభా లెక్కలు ఆ ఊరిలో ఉన్నాయి, ఏ మండలానికి సంబంధించిన లెక్కలు ఆ మండలంలో ఉన్నాయి, ఏ రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు ఆ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ దేశానికి సంబంధించిన లెక్కలు ఆ దేశ ప్రధానుల యొద్ద ఉంది లిస్టు, ఆ దేశంలో ఉన్నాయి. సర్వ ప్రపంచ దేశాల్లో ఉన్న జనాభా లిస్టు, సర్వ ప్రపంచ దేశాల లిస్ట్ అంతా ఆయా నాయకుల దగ్గర ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నీవు అర్థం చేసుకో, ఇంతమంది మనస్సాక్షులను ఒకే రోజు క్యాలిక్యులేట్ చేయగలిగినటువంటి దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసా? అదంతా కూడా నీ గురించి, నా గురించి అక్కడ రికార్డ్ అవుతుంది. నాకు పరలోకం ఎందుకు ఇవ్వలేదు, నన్నెందుకు దీవించలేదు, నన్నెందుకు ఇలాంటి అనామకుడిగా చేసావని నీ వేసే ప్రశ్నలకు దేవుని దగ్గర ఒకదాని అంట ఒకటి తెర మీద వచ్చి స్క్రీన్ మీద ప్రింట్ అవుతూ అక్షరాలు ఏం చేస్తుంది? మన వెనక కెమెరా ఆడుతుంటే, పెద్ద పెద్ద థియేటర్లో మన వెనక కెమెరాలు ఆడుతుంటే ముందు ఎక్కడ కనపడుతుంది? మన ముందు ఎండి తెర మీద కనపడుతుంది. ఆ వెనకున్నవాడు ఏం ప్రదర్శిస్తున్నాడో నా బ్రతుకు రేపు తెర మీదకి రాబోతుంది. నీ తలంపులు ఆయనకు మరుగై ఉండలేదు, నీ ఆలోచనలు ఆయనకు మరుగై ఉండలేదు. నీకున్నటువంటి నీ మనసులో అనుకున్న తలంపులు, తలంపుల్లో అనుకున్న, హృదయంలో అనుకున్న, నోటితో మాట్లాడిన ప్రతిదీ రేపు ఆయన దగ్గర లెక్కలోనికి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో, ఏలైనగా మనము శరీరముతో చేసిన క్రియలన్నీ మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో నీవు ఏం జరిగించావో, నోటి మాటతో మాట్లాడి పాపం చేశావా, తలంపులతో పాపం చేశావా, చూపులతో పాపం చేశావా, మనస్సాక్షికి దేవుడు ఏది గద్దింపు చెప్పినా కానీ మనస్సాక్షిని త్రోసివేసి పశు ప్రవర్తన కలిగి నువ్వు బ్రతికావా, ఇవన్నీ కూడా రేపు తెర మీద ప్రదర్శించబడినప్పుడు మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో నీవు జరిగించిన వాటన్నిటి విషయములో లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాడు.
యేసు ప్రభు దేవుడైనా మీ హృదయంలో విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని మారు మనసు నిమిత్తం నీవు బాప్తీసం తీసుకుంటే ఆయన 103వ కీర్తనలో 11వ వచనంలో తూర్పుకు పడమట ఎంత దూరమో, పడమరకు తూర్పు ఎంత దూరమో కొలవగలవా? కొలవలేమో. ఆ విధంగా నీ పాపములను గుర్తు చేసుకొనకుండా ఇసిరివేస్తాడంట నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీరు అనొచ్చు, అయ్యా నమ్ముకోకుండా ఉన్నప్పుడు మేము పిచ్చి పనులన్నీ చేశాము, ఈరోజు నమ్ముకున్నాక కూడా నమ్మకత్వం పోగొట్టుకుంటున్నాము, దేవుడు క్షమించరా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఒక వ్యక్తి, ఎందుకు వస్తున్నావమ్మా దేవునికి అంటే, అయ్యా మందిరానికి వస్తే ఏ తప్పైనా చెయ్యొచ్చంట కదయ్యా. అవునా? ఎవరు చెప్పారు నీకు? నేను ఎవరో అంటూ ఉంటే విన్నానయ్యా. మందిరానికి వచ్చిన వాళ్ళని దేవుడు ఏ తప్పు చేసినా నరకంలో వెయ్యడంట, అందుకోసం వస్తున్నానంటే ఆమెతో చెప్పాను, రక్షించబడిన జీవితం ఒకటి, రక్షణ లేని జీవితం ఒకటి. రక్షణ లేని జీవితంలో నుంచి రక్షించబడిన జీవితంలోకి వస్తే ఆయన క్షమించుటకు శక్తి కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఒకవేళ ఆయన నమ్ముకున్న తర్వాత నువ్వు చెడుతనాన్ని మానకుండా చేస్తూ ఉన్నట్లయితే ఆయన తీర్పు తీర్చి శిక్షించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే నీ కొమ్ము తైలముతో అభిషేకించినట్లుగా, నీ తలను తైలముతో అభిషేకించినట్లుగా ఆ కొమ్మును దైవ సేవకుడు తైలముతో నింపి తల మీద పోసి నిన్ను అభిషేకించినట్లుగా నీ జీవితాన్ని ప్రశస్తమైనదిగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత నిన్ను హెచ్చిస్తాడు. అంతేకాని దేవుడు నమ్ముకున్నా కూడా నమ్మకత్వాన్ని పోగొట్టుకొని విచ్చలవిడిగా నోరు తెరిస్తే, దేవుణ్ణి ఎరిగాక కూడా విచ్చలవిడిగా నీ చూపు కళ్ళు తెరిస్తే, విచ్చలవిడిగా నీ మనసును అదుపు లేకుండా చేసుకుంటే ఆయన ఊరుకునే దేవుడు కాదు. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకము నుండి బయటకు వస్తుందంట. వింటున్నారా? దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది? చెడుతనము చేత నీతిని చంపుతున్న వారి మీదకు ఉగ్రత రాబోతుంది. అర్థమవుతుందా లోకానికి? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది తప్పు అని నీవు తెలిసిన తర్వాత నీవు చేసిన పిచ్చి చేష్టల పరాకాష్ఠ ఏమిటో తెలుసా? ఈ లోక సంబంధంగా మరణం అనే శిక్ష, ఆ తర్వాత నరకం అనే శిక్ష. యుగయుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది మన స్థితి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, బ్రతికి ఉన్న నీ మీద నా మీద దేవుని కోపం వస్తుందా అంటే ఇదిగో ఇక్కడ రాయబడి ఉంది, దుర్నీతి చేత సత్యము నడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదనో దుర్నీతి మీదనో దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది, దేవుడు అది వారికి విషదపరిచెను. 20వ వచనం, ఆయన దృశ్య లక్ష్యములు అనగా ఆయన నిత్య శక్తి దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువుల్లో ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. 21వ వచనం, ఈ మాట చాలా జాగ్రత్తగా గుండెలు చేత్తో పట్టుకొని మరీ చదవండి. చూడండి అక్కడ, మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు. వింటున్నారా? దేవుణ్ణి ఎరిగావు, దేవుడు అంటే భయం లేకుండా ఎరిగావు. సుఖమేంటి? నోరు తెరిస్తే ఎవరు గుర్తు రావాలి? అమ్మో ఈ నోటికి శిక్ష వసద్దేమో అని నోరు జాగ్రత్తగా తెరవాలి. నువ్వు తల్లిని తిడతనవో తెలియదాయే, పిల్లని తిడతనవో తెలియదాయే, నీ తోబుట్టుని తిడతనవో తెలియదాయే, నీవు సేవకుని తిడతనవో తెలియదాయే, నీవు విశ్వాసిని తిడతనవో తెలియదాయే. అది నోరా తాటి పట్టా అని అంటారు కదా మనవాళ్ళు.
ఎందుకంటే దేవుడు నాకు బాసుగా ఉన్నాడు. నేను నమ్మినా నమ్మకపోయినా నన్ను పుట్టించింది ఆయన, నన్ను బ్రతికిస్తుంది ఆయన. రేపు ఆయనే నన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. కనుక నేను ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే నాకు మూడింది అని నీవు అనుకోవాలి, నేను అనుకోవాలి. మనం ఎప్పుడైతే అలా అనుకొని ఈ దేవుని దగ్గర జాగ్రత్తగా ఆశపడతామో అప్పుడే మన బ్రతుకుకి ఒక గమ్యం ఉంది. దేవునికి స్తోత్రం. అంతేగాని విచ్చలవిడిగా బ్రతికితే రేపు విచ్చలవిడిగా నీ దేహము కాల్చబడబోతుంది. ఇచ్చలవిడిగా నువ్వు జీవిస్తే ఇచ్చలవిడిగా జీవించిన జీవితానికి తగ్గ పారితోషికం నీ ఒళ్ళో వేయబడుతుంది. అందుకే ఇక్కడ ఆ దినాల్లో ఉన్న రోమాల్లో ఉన్న ప్రజలతో పౌలు గారు పత్రిక రాస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదంట.